రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించున్నారు. నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 3:45 వరకు సభ జరగనుంది. తొలుత నిర్ణయించిన సమయం కంటే మోదీ అరగంట ముందే రానున్నారు. ఇక్కడి నుంచి ఆయన వెంటనే అనకాపల్లి వెళ్లాల్సి ఉండటంతో సూర్యాస్తమ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేశారు. రాజమహేంద్రవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశ మార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమహేంద్రవరం సభలో పాల్గొనడానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో సభా వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 5 లోక్సభ ఎన్డీఏ అభ్యర్థులు, రాజమహేంద్రవరం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి 31 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మోదీ రాకతో కూటమికి మరింత జోష్ రానుంది. రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించున్నారు. నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 3:45 వరకు సభ జరగనుంది. తొలుత నిర్ణయించిన సమయం కంటే మోదీ అరగంట ముందే రానున్నారు. ఇక్కడి నుంచి ఆయన వెంటనే అనకాపల్లి వెళ్లాల్సి ఉండటంతో సూర్యాస్తమయ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేశారు. రాజమహేంద్రవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశ మార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమహేంద్రవరం సభలో పాల్గొనడానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో సభా వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 5 లోక్సభ ఎన్డీఏ అభ్యర్థులు, రాజమహేంద్రవరం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి 31 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మోదీ రాకతో కూటమికి మరింత జోష్ రానుంది.